రాష్ట్రంలోనే మొత్తం మెడికల్ కాలేజీలని పీపీపీలో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతా ఉంది. పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళ పెత్తనం కిందకి చేర్చడం. ప్రైవేట్ వాళ్ళ పెత్తనం కిందకి పోయినాయంటే ఆటోమేటిక్గా ప్రజల మీద భారాలు పడేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అనుభవం 1991లో నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో అమలైన తర్వాత వచ్చినటువంటి అన్ని కూడా పీపీపీ మోడల్లోనే అభివృద్ధి చేసేదానికి చేస్తూ ఉన్నారు. 108 కానీ 104 కానీ ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లోనే ఉన్నాయి. అక్కడ ఎవరికి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, కార్మిక చట్టాలు అమలు కావట్లేదు, వాళ్ళకి ఎవరికి కూడా గౌరవప్రదమైనటువంటి వేతనాలు ఇవ్వట్లేదు. రెండోది, ఈరోజు మనం రోడ్లు చూసాం. రోడ్లన్నీ కూడా పీపీపీ మోడల్లోనే అభివృద్ధి చేశారు. ఆ రోడ్లలో ప్రజలు వినియోగించుకోవాలనంటే ఖచ్చితంగా టోల్ ఛార్జీలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల మీద భారం వేసేదానికి అవకాశం. రెండోది, ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటు పరమైన తర్వాత అక్కడ జరిగేటటువంటి అడ్మిషన్స్ అన్నీ కూడా రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తేసే ప్రమాదం ఉంది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి చదువుకునే అవకాశం రాదు. డబ్బులు పెట్టగలిగినటువంటి వాళ్ళకు మాత్రమే మెడికల్ సీట్లు దక్కుతాయి. పేదలు చదువుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ వైద్యం కూడా పేదలకు పూర్తిగా దూరం అవుతుంది. డబ్బులు పెట్టగలిగిన వాళ్ళకే మాత్రమే అందేదానికి అవకాశం ఉంది. ఓపీ దగ్గర నుంచి ప్రతి సర్వీస్కి డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ డాక్టర్లు లేరు. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి దీన్ని పిచ్చుకొక్కని చేసేసి నాశనం చేసేస్తే జనం కూడా పెద్దగా వ్యతిరేకించాలనేటటువంటి పద్ధతుల్లో 79 మంది డాక్టర్లు ఉన్నటువంటి చోట ఈరోజు 13 మంది మాత్రమే ఉన్నారు. ఈ 13 మందిలో కూడా ఎంబీబీఎస్ డాక్టర్లే ఉన్నారు, స్పెషలైజ్డ్ డాక్టర్లు లేరు. అందుకని ప్రతి చిన్న వైద్యానికి కూడా ఈరోజు రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక అనాసక్తి వచ్చేటట్టుగా ప్రభుత్వం వ్యవహరించింది. దీన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. ప్రైవేటు వ్యక్తులకి ధారాతత్వం చేయడానికి పూనుకుంటోంది. ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా కదిలిస్తాం. ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రభుత్వమే నిర్వహించాలి. అదేవిధంగా మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వమే నిర్వహించి ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగాలు కానీ మెడికల్ సీట్లు కానీ దక్కేటట్టుగా చూడాలి. లేని పక్షంలో ఇది ప్రజా ఉద్యమంగా మారుస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 120, 130 సంవత్సరాల నుంచి ధర్మాసుపత్రిగా పేరొందిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని, అలాగే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 50% సహాయం చేస్తూ వచ్చిన మెడికల్ కాలేజీలను ఇంకో 50% రాష్ట్రం వేసుకొని చేసే ఈ 17 కాలేజీలలో దాదాపు 10 మెడికల్ కాలేజీలు మీరు ఈరోజు పీపీపీ విధానం అని చెప్పి ప్రైవేట్ పరం చేయడానికి కొనుక్కున్నారు. ఇది చాలా దుర్మార్గం. పేదల ఆరోగ్యం పైన మీరు చేస్తున్న చెలగాటం ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ చిత్తశుద్ధితో మీ గుండెపై చేసుకొని చెప్పండి, పీపీపీ విధానంలో ఏ పేద రోగికైనా మేలు జరుగుతుందా? ఫీజు కట్టకన్నా హాస్పిటల్లో రోగాన్ని చూపించుకొని బయట రాగలడా? అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ప్రైవేట్ పరం అని చెప్పి మీరు ప్రైవేట్ మీద అంతగా ప్రేమ చూపిస్తున్నారు? ఆ ప్రైవేట్ వ్యక్తులు ఏమన్నా మీ కుటుంబ సభ్యుల, వాళ్ళకు వచ్చే ఆదాయం ఏమన్నా మళ్ళీ తిరిగి ప్రజలకు వస్తుందా, ప్రభుత్వానికి వస్తుందా? ఏ విధంగా మీరు ప్రభుత్వానికి మేలు చేకూరుతుందని చెప్పి మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఈ మెడికల్ కళాశాలను కట్టబెట్టదలుచుకున్నారు? ప్రజలకు వివరించండి. ప్రజల ఆరోగ్యం పైన మీరు చేస్తున్న ఈ దండయాత్ర ఖచ్చితంగా రాబో రోజుల్లో మీకు శాపమై తగులుతుంది. మీరు కేవలం ఆర్థిక మూలాలను కూడగట్టుకునేదానికి మాత్రమే ప్రైవేట్ పరం చేస్తున్నారు. పేదల ఆరోగ్యం పట్ల ఎలాంటి అంకితభావం కానీ మీకు లేదు. అయ్యా మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి మీరు పునరాలించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మదనపల్లిలో ధర్మాసుపత్రిగా ఉన్న ఈ ఆసుపత్రిలో ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 50 కిలోమీటర్ల నుంచి పేదలు వచ్చి ఇక్కడ చూపించుకునే పరిస్థితిని మీరు కాలరాస్తున్నారు. వారికి ఆరోగ్యాన్ని మీరు దూరం చేస్తున్నారు. కాబట్టి మీరు రాబో రోజుల్లో గట్టి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా నేను మీకు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వ పరంగానే నడిపితే మీకు మంచిది, పేదలకు మంచిది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ ఆధీనంలో తెచ్చినటువంటి 17 మెడికల్ కళాశాలలో 5 మెడికల్ కళాశాలలో ప్రారంభమయ్యాయి, సీట్లు కేటాయించారు. తర్వాత బిల్డింగులు లేవని ఈ బిల్డింగ్ను
ప్రభుత్వ ఆసుపత్రిలో మదనపల్లి మెడికల్ కళాశాలకు పైన ఓ ఫ్లోర్ వేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2025-2026కు మెడికల్ సీట్లు కేటాయించాల్సి ఉండగా హైర్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి వాళ్ళు సీట్లు కేటాయిస్తామంటే కూటమి ప్రభుత్వం మాకు సీట్లు అవసరం లేదు, మాకు ఇంకా బిల్డింగులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని సీట్లు అవసరం లేదు, నెక్స్ట్ అడుగుతామని లెటర్ రాయడం జరిగింది. అట్లాగే ఈరోజు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో వెనకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాల వస్తే దానికి అనుబంధంగా ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి వస్తుంది. దానికి సంబంధించినటువంటి డాక్టర్లు, ప్రొఫెసర్లు చాలామంది వస్తారు. వైద్య రంగం అభివృద్ధి చెందుతుంది. ఈ పేద మధ్యతరగతులకు అందని ద్రాక్ష పండుగ ఉన్నటువంటి వైద్యం అందుబాటులోకి వస్తుంది అనుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ పద్ధతి అంటే పబ్లిక్ ప్రైవేట్ పద్ధతిలో తీసుకొస్తామని చెప్పడం, పార్ట్నర్షిప్లో తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇది సామాన్యుడికి అందని ద్రాక్ష పండులాగా తయారవుతుంది. ఈరోజు ఒక మెడికల్ విద్యార్థి పేద మద్దతు వారు ప్రభుత్వ రంగంలో ఉంటే 16 లక్షలు 15 లక్షలు అయితే సీట్ వస్తుంది. కానీ ప్రైవేటు రంగంలో ఉంటే దాదాపు కోట్ల రూపాయలు వేసించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రైవేటు విధంగా ఉంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ ప్రైవేటు వాళ్ళు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తారు. ఇందులో పేద మధ్యతరగతి వాళ్ళు కనీసం చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది, వైద్యానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మదనపల్లిలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల 100 ఎకరాలు పేద రైతులు, అట్లాగే దళిత రైతులు, 1 ఎకరా 2 ఎకరాలు మొత్తం ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ మెడికల్ కళాశాల వస్తానని దారాదత్తం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఈరోజు అమ్మకానికి పెట్టిందే, వీళ్ళు ముడుపులు రావడానికి, వీళ్ళు కమిషన్ తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాలను అమ్మేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ కళాశాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే వైద్యాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో తీసుకురావాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా తీసుకురాకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా సౌమ్యులు, మీరు చేసేటువంటి ప్రైవేటేషన్ గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ ఆలోచన విరమించుకొని ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడాన్ని బీసీకే పార్టీగా, భారతీయ అంబేద్కర్ సేనగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది ప్రజలకు చాలా నష్టం చేకూర్చే విషయం కాబట్టి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలి. ఖచ్చితంగా ఏదైతే 17 మెడికల్ కాలేజీలు కొత్తగా నిర్మాణ దశలో ఉన్నాయో వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కాదని చెప్పి ప్రైవేట్గా ఇస్తే మీ ప్రభుత్వానికి సమర్థత లేదు అని ప్రజలు భావిస్తారు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ని ప్రభుత్వమే నడపలేకపోయినప్పుడు మీ ప్రభుత్వానికి ఆ సమర్థత లేదనే కదా. మరి సమర్థవంతంగా లేనప్పుడు మీరు ఖచ్చితంగా మీ పదవులకు రాజీనామా చేసి దిగిపోవడము శ్రేయస్కరము. అంతేగాని ప్రజల ఆరోగ్యంతో, ప్రజల విద్యతో మీరు వ్యాపారం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. రాజ్యాంగబద్ధంగా ప్రజలకు లభించినటువంటి విద్యా వైద్య హక్కులను హరించడం. కాబట్టి దీన్ని ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు ప్రజలు హర్షించరు. ప్రజలు తమకున్నటువంటి ఎకరా అరెకరా భూములన్నీ కూడా మీకు ఇచ్చారు. ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కడుతుంది, మాకు మేలు జరుగుతుంది, మాకు వైద్యం అందుబాటులోకి వస్తుందని కట్టారు, భూములు ఇచ్చారు. కానీ మీరు ఎత్తుకోపోయి ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారంటే ప్రజలు ఎవరు మీకు భూములు ఇచ్చేవాళ్ళు కాదు. మరి ప్రజల దగ్గర నమ్మించి మీరు భూములు తీసుకున్నప్పుడు ప్రభుత్వము ఆ భూములు ప్రైవేట్ వాళ్ళకి మీరు ఎలా ఇస్తారు? దాని మీద ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడిని ప్రైవేట్ వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు? కాబట్టి ఇది ఇంకా చాలా నర్మగర్భంగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మినిస్టర్ కానీ, లేకుంటే మన ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ. పీపీపీ పద్ధతి అనేది ప్రైవేటీకరణ కాదంట. మరి ఏంది నాకు అర్థం కాల. దీనికి వేరే నిర్వచనం ఉంటే మీరు చెప్పండి. ఇది 1991 నుంచి మనకు ప్రచారంలో ఉంది పీపీపీ పద్ధతి అనేది. ఇది ఈరోజు రక్షణ శాఖలో కూడా ఈరోజు పీపీపీ పద్ధతి వచ్చేసి రక్షణ శాఖను కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చేసింది. దీని మీద దేశవ్యాప్తంగా ఆందోళన ఉంది. మరి మీరు ఇది ప్రైవేటీకరించడం కాదు, ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం కాదు అని చెప్పి మాట్లాడే దాంట్లో హేతుబద్ధత లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలి. ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండేదానికి వీలైనంత ఖర్చు చేయండి, విద్యకు కూడా వీలైనంత ఖర్చు చేయండి. విద్యా వైద్యం మీద మీరు చేసే ఖర్చే ప్రజలకు ఉపయోగపడేది నేరుగా. కాబట్టి ఈ రెండింటికి బడ్జెట్ లేదని చెప్పి చేతులు ఎత్తేస్తే మీ ప్రభుత్వానికి
ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత సామర్థ్యం లేదని ప్రజలు అనుకుంటారు. అట్లాంటప్పుడు మీరు రాజీనామా చేయడం మంచిది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.